వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధతను కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పార్లమెంటు ఉభయ సభలలో బిల్లు పాస్ అయిన అనంతరం ఇప్పుడు రాష్ట్రపతి వద్దకు ఆమోద ముద్ర కోసం బిల్లు పంపించారు. మరోపక్క మావిగన్ పేరుతో మతిస్థిమితం లేని ప్రణాళికలు రూపొందించినటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధోగతి పాలకు పూనుకుంటున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు దుయ్యపట్టారు. దేవతల రాజధాని అమరావతిని పిలిచేందుకు ఇష్టం లేనటువంటి జగన్ పొంతలలేనటువంటి ప్రణాళికలతో ముందుకొస్తున్నారనేటటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేశారు. వచ్చే 2029 ఎన్నికల్లో అమరావతి అభివృద్ధిని, మొదటి దశ అభివృద్ధిని ఆధారంగా ఎన్నికల ప్రచారంలోకి వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. దానికి చక్కటి ఆధారంగా ఈ నెల 28వ తేదీన గూగుల్ డేటా సెంటర్ను విశాఖపట్నంలో లాంఛనంగా శంకుస్థాపన చేయనున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏది ఏమైనా అమరావతి యొక్క అభివృద్ధిని ఎవరు ఆపలేరనేటటువంటి అంశాన్ని కూటమి ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. ప్రైమ్ టైమ్ డిబేట్లో ఈరోజు మనతో పాటు ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు, ప్రముఖ ఎకనామిస్ట్, మనకు ఆయన లైవ్లో అందుబాటులో ఉంటారు. పోతుల బాలకోటయ్య గారు, సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. బాలకోటయ్య గారు ఎట్లా స్పందిస్తారండి? ఈరోజు రాష్ట్రపతి ఆమోద ముద్రకు అమరావతి బిల్లు వెళ్ళడం జరిగింది. ఉభయ సభల్లో కూడా అత్యధికమైనటువంటి మెజార్టీతో అమరావతి నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా తీర్మానించడం, దానికి సభ్యులందరూ ముక్తకంఠంతో దానికి బలపరచడం, వైఎస్ఆర్సీపీ మినహా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 38 రాజకీయ పార్టీలు అమరావతిని ఘనంగా బలపరిచాయి. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశం? శ్రీశైలం గారు నమస్తే. జీవీఆర్ శాస్త్రి గారికి, అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి కూడా నమస్కారాలు. శ్రీశైలం గారు, అమరావతి గురించి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదండి. ఈ రాష్ట్రంలో ప్రజలకు కానీ, లేదా వైసీపీ పార్టీకి కానీ, మాకు కానీ, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి కానీ ఆ దగ్గర నుంచి తీ వరకు తెలుసండి. అంటే అటుపక్క ఉన్న వాళ్ళకు కూడా అమరావతి అంటే మక్కువ, కానీ చెప్పలేరు అంతే. మనం 5 ఏళ్ళు అదే అమరావతి గురించి మాట్లాడాం. ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధం ఒకటి ఉంటుందండి ఫెడరల్ వ్యవస్థలో. అంటే కేంద్ర ప్రభుత్వాలు భౌగోళిక ఆధారంగా ఏ రాష్ట్రాన్ని విభజించే హక్కు కేంద్రానికి ఉంటుందండి. అన్ని వెరసి ఆ ప్రభుత్వం దిగిపోయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు అమరావతి పనులు జరుగుతున్నాయి. మనం అనుకున్నట్టుగా ఫెడరల్ సిస్టమ్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఆ న్యూ క్యాపిటల్ దగ్గర తీసి అమరావతి క్యాపిటల్ మాట చేర్చింది. ఇది ఆంధ్రుల హక్కు, అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఇది జరిగింది. దీంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఆలోచన వచ్చింది. నేను అమరావతిని తుంచాలనుకుంటే, లేదా అమరావతిని చంపాలనుకుంటే ఎంతెంతాయి ఒటిడింతాయి అన్నట్టుగా ఇది పెద్ద వటవృక్షంగా మారుతుందని చెప్పి అనుకోని ఈ మావిగన్ అనే మాటను తెచ్చాడు. ఇప్పుడు కూడా చాలా మంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, కావాలి జగన్, రావాలి మావిగన్. ఇక మావిగన్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అంట. మేధావులు, ఆర్థికవేత్తలు అందరూ కూడా మావిగన్ గురించే మాట్లాడుతున్నారంట.
ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటలనే తీసుకుందాం. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉంటుంది రాజధాని అన్నది జగన్మోహన్ రెడ్డి గారే. అసలు భారత రాజ్యాంగంలో రాష్ట్రాలకు రాజధాని లేదన్నది జగన్మోహన్ రెడ్డి గారే. 3 రాజధానులు కావాలన్నది జగన్మోహన్ రెడ్డి గారే. మావిగని కావాలంటుంది జగన్మోహన్ రెడ్డి గారే. నాకేమనిపిస్తుందంటేనండే, మీకు ఒక ఊర్లో ఒక పిచ్చోడు ఉండంట. వాడు ఎప్పుడు కూడా విచిత్రమైన పనులు చేస్తూ ఉంటుంటే అందరూ నవ్వుతున్నారంట, ఎగతాళి చేస్తున్నారంట. దాంతో అతగాడు ఏంటంటే ఒక రోజు కోర్టుకి వెళ్ళి న్యాయమూర్తికి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను ఈ ఊరు నుంచి వెలివేసి మరో ఊరికి పంపించండి అంట. ఏమైందా నీకు అని చెప్పేసి అంటే, ఈ ఊర్లో అందరు నన్ను పిచ్చోళ్ళలాగా చూస్తున్నారు, మరో ఊరు వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కూడా పిచ్చోళ్ళని చేస్తాను అని. ఇంతకు మించిన మాట ఏమైనా ఉంటుందండి మావిగన్ అనే మాట? ఈ రోజున సిఆర్డి అంటే సార్ ఎన్ని అబద్ధాలంటే సార్, నేను చెప్తున్నాను శ్రీశైలం గారు, తీసుకుంటున్న పొలము కేవలం 34,000 ఎకరాలు మాత్రమే తీసుకున్నారు. అందులో 15 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ భూమి. 34,000 ఎకరాలు తీసుకుంటే ఇప్పుడు 2 లక్షల ఎకరాలు అంటున్నారు. ఇప్పటి వరకు 60,000 కోట్ల రూపాయలకి 57,000 కోట్ల రూపాయల టెండర్లు బాడితే 53,000 కోట్ల రూపాయల పనులే మొదలయ్యాయి. దీనిని 2 లక్షల కోట్ల రూపాయలు అంటున్నారు. సిఆర్డిఏ లేఅవుట్ అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ కృష్ణా గుంటూరు నగరాలతో పాటు దాదాపుగా 7-8 నియోజకవర్గాలు 38 డివిజన్లు, అంటే కృష్ణా జిల్లాలో ఉయ్యూరు వరకు, అంటే రమారమి బందర్ వరకు, అటు ప్రకాశం జిల్లా వరకు ఉంటే దీనిని 28 గ్రామాల రాజధాని అంటున్నారు. రాజధానికి భూమి తీసుకుంది 28 గ్రామాల నుంచి మాత్రమే. ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ విస్తారమైంది. నేనేమంటానంటే సార్, అమరావతి పనుల్లో తప్పు జరిగితే ప్రశ్నించండి ప్రతిపక్ష పార్టీగా, మీకు హక్కు ఉంది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద. మీరు స్క్వేర్ చదరపు మీటర్కి 14,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్పి వైసీపీ మాట్లాడుతుంది. రిషికొండకి స్క్వేర్ మీటర్కి 34,000 ఖర్చు చేసిన మాట నిజం. బాలకోటయ్య గారు, ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర గారు తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. చివరికి ఒక్క మాట చెప్తున్నాను. నేనంతా అంటే ఈ రోజున ఈ మ్యావిగన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కామెడీ పీస్ అయ్యాడండి. మీరు ఒకసారి పరిశీలించండి. సాధారణ గృహులు ఏం మాట్లాడుతున్నారు, రిక్షా కార్మికులు ఏం మాట్లాడుతున్నారు, హమాలీలు ఏం మాట్లాడుతున్నారు. ఈ రోజున ఒక కామెడీ పీస్ అయిపోయి రాజధాని మీద ఇంత కోపమా, ఇంత ద్వేషమా అనే భావం కలుగుతుంది. కాబట్టి నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా వైసీపీలు కూడా పెద్ద నాయకులు ఎవరు మాట్లాడలేదండి మావిగన్ మీద. వాళ్ళ పేపర్లో రాస్తున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు, ఏంటి మావిగన్ లో ఉన్నటువంటి మాయ ఏంటి? అసలుకు అమరావతిని పిలవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇష్టం లేదు? దేవతల రాజధాని అమరావతిని పిలిచేటందుకు ఇష్టం లేదని చెప్పి ప్రతిరోజు ఒక కొత్త ప్రతిపాదనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తున్నారంటని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దుయ్యబట్టారు. ఎట్లా స్పందిస్తారు ఈ అంశంపై? ముందుగా వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. పెద్దలు బాలకోటయ్య గారు ఆయన చెప్పిన వాటిలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. అమరావతి కోసం ఆయన రైతు ఉద్యమం చేసిన మాట వాస్తవం, రైతుల కోసం ఆయన పోరాటం చేసిన మాట వాస్తవం, పాదయాత్ర చేసిన మాట వాస్తవం, కోర్టుల వరకు వెళ్ళిన మాట వాస్తవం. జైలు కూడా వెళ్ళారండి, జైలును గుర్తు చేయాలి. ఆ జైలు కూడా వెళ్ళారు, అది కూడా వాస్తవం. నేనైతే బాలకోట గారిని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పటి వరకు రైతులకి డెవలప్ చేసిన ప్లాట్లు ఇప్పించగలిగారా? వచ్చి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. డెవలప్ చేసిన ప్లాట్లు రైతులకి వాడి దగ్గర తీసుకున్న భూమికి డెవలప్ చేసిన ప్లాట్లు ఇప్పించగలిగారా? అయితే ఆ బిల్లులో ఇప్పుడు ప్రధానంగా ఆ బిల్లులో పెట్టిన బిల్లులో ఎప్పటిలోపు వాళ్ళకి డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తారైనా కాల పరిమితి అయినా ఏమన్నా ఉన్నదా? ఇప్పుడు అసలు ఆ బిల్లులో ఏముంది, ఆ బిల్లులో ఎంతవరకు ఉంది, ఎప్పటిలోపు అది పూర్తి చేస్తామని ఉంది, ఎన్ని బిల్డింగ్లు కడతామని ఉంది, ఆ బిల్డింగ్లు ఎప్పటిలో పూర్తి చేస్తామని ఆ బిల్లులో ఏమన్నా వివరాలు పొందుపరచడం జరిగిందా? ఎప్పటిలోపు శాశ్వత అసెంబ్లీ కానీ సెక్రటరియట్ కానీ కడతారు, ఎప్పటిలోపు శాశ్వత హైకోర్టు కట్టగలుగుతారు, ఎప్పటిలోపు శాశ్వతంగా మినిస్టర్ క్వార్టర్స్ కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ మిగతా IAS IPSలు కానీ క్వార్టర్స్ ఎప్పటిలోపు కడతారు, ఎప్పటిలోపు
ముఖ్యమంత్రి గారు అమరావతిలో వచ్చి నివాసం ఉంటారు. ఎప్పటిలోపు డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి వచ్చి నివాసం ఉంటారు. ప్రభుత్వంలోని పెద్దలందరూ ఇప్పటి వరకు అమరావతి ప్రాంతంలో ఎందుకు నివాసం ఉండట్లేదు? వారి తాలూకు ఉన్న కంపెనీలు ఇంతవరకు అమరావతిలోకి ఎందుకు రావట్లేదు? అసలు అమరావతి సిఆర్డిఏ పరిధి ప్రకారం బిల్డింగ్లన్నీ ఆ కోర్ క్యాపిటల్ 28 గ్రామాల్లోనే కడతారా? సిఆర్డిఏ పరిధిలో ఎక్కడైనా కడతారా? అది ఏమన్నా బిల్లులో పొందుపరిచి ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? గ్రోత్ క్యాపిటల్ గా దాన్ని విస్తరించి బందర్ పోర్టుని, గన్నవరం ఎయిర్పోర్టుని, విజయవాడ రైల్వే స్టేషన్ ని, ప్రధాన రహదారులన్నింటినీ, ప్రధానంగా విజయవాడ గుంటూరు నగరాలని వీటన్నిటినీ కలుపుకుంటే గ్రోత్ క్యాపిటల్ అవుతుంది. దాని పేరు మావిగన, గుంటూరా, విజయవాడ, అమరావతి, కమరావతి, మీరు ఏదన్నా పెట్టుకోండి. అయితే ప్రజలకి గ్రోత్ ఇంజిన్లా తయారు చేయడం కోసం ప్లాన్ బి అనేది ఒకటి ఆయన సూచన చేశారు. ప్రతిపక్షాలుగా మేము సూచన చేశాం. మీరు అధికార పక్షంలో ఉండి మీరు దాన్ని సావధానంగా తీసుకొని ఎప్పట్లో పూర్తి చేస్తారని వినయ విధేయతలతోటి సమాధానం చెప్పకుండా రాష్ట్ర ప్రజల్ని, సూచనల్ని, రాజధానిని, మీరు బిల్లుని అవహేళన చేస్తూ ఎటకారంగా మాట్లాడుతూ అందులో విషయాలు చెప్పకుండా ప్రజలకి ఏవి తెలియపరచకుండా మీరు ఎందుకు దీన్ని రాజకీయ కోణంలో టీడీపీ వైసీపీలా చూస్తున్నారు? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని లేక కూటమి ప్రభుత్వ రాజధాని, లేదా రేణుకా చౌదరి గారు అసెంబ్లీలో అన్నట్టు పిలవరా కమరావతి అని చెప్పినట్టు ఆమె మాటలనే నిజం చేస్తున్నారా? పార్లమెంట్ లో అండి, పార్లమెంట్ లో కట్టుకుంటున్నారా మీరు? సార్ నన్ను ఒకసారి వివరంగా మాట్లాడినివ్వండి. నా సమయంలో దయచేసి ఎవరు ఇంటరప్ట్ అవ్వద్దు. వారికి ఇచ్చిన సమయంలో వారిని మాట్లాడిద్దాం. నేను క్లియర్ గా ఏమంటానంటే పూర్తి వివరాలు నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే మీరు బిల్లు చేశామంటున్నారు. ఆ బిల్లులో ఏమేమి వివరాలు ఉన్నాయి? మీరు ఎందుకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేకపోతున్నారు? అసలు బిల్డింగ్లు ఎప్పట్లో పూర్తి చేస్తారు? ఒకవేళ మీరు బిల్లు చేసినా ఇంకొకటి చేసినా మీరు అనుకున్న పనిని అనుకున్న సమయంలో మీ పరిపాలనా కాలంలో మీరు పూర్తి చేయలేకపోతే మేము వస్తే ప్లాన్ బి అమలు చేస్తామని చెప్పడంలో తప్పేమన్నా ఉందా? దీన్ని ఎందుకు మీరు ఏక్యానంగా, ఎటకారంగా, ఎగతాళిగా మీరు చూస్తున్నారంటే దాన్ని ఎంత కామెడీగా, జోక్గా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల్ని, ఆ రాజధాని యొక్క విధి విధానాలని, ప్రభుత్వం యొక్క విధి విధానాలని చిల్లరగా చూస్తున్నారనేది మా అభిప్రాయం. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చిన్న క్లారిఫికేషన్ కావాలండి. మీరు ప్లాన్ బి అంటున్నారు, ప్లాన్ ఏ 3 రాజధానుల. బాలకోటే గారు మళ్ళీ వస్తాను మీ దగ్గర. బాలకోటే గారు మళ్ళీ వస్తాను. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు ప్రతిసారి ప్లాన్ బి అని ప్రస్తావిస్తున్నారు. ప్లాన్ ఏ 3 రాజధానుల అర్థం అవ్వలేదండి, మీ వాయిస్ కట్ అయింది. అంటే మీరు ప్రతిసారి ప్లాన్ బి అని ప్రస్తావిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్లాన్ బి మావిగన్ అయితే ప్లాన్ ఏ 3 రాజధానుల, దానికి కట్టుబడి ఉన్నారా? ఇంకా మేము ఒకటే చెప్తున్నామండి, అధికార వికేంద్రీకరణ అనేది మా నినాదం. అధికార వికేంద్రీకరణ ప్రజల వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు ఆ నినాదంతోని 151 ఉన్నటువంటి 11కు వచ్చారు. మీరు ఇంకా ఎట్లా మీరు ప్రజల ముందుకు వెళ్తారండి? మీరు నన్ను మాట్లాడనిస్తే నేను సమాధానం చెప్తాను. ప్లీజ్ అండి. మీరు ఒక క్వశ్చన్ వేసి దానికి సమాధానం చెప్పక ముందే మీరు ఇంటరప్ట్ అవుతున్నారంటే మీలో కూడా ఏదో భయం ఉంది. వాళ్ళకి కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏదో జగన్ వస్తాడు అని భయం పట్టుకుంటే మేము విడిపోతే ఓడిపోతామని భయం పట్టుకున్నట్టు మీకు కూడా అదే భయం పట్టుకున్నట్టుంది. నేను క్లియర్ గా ఒకటే చెప్తున్నానండి, గ్రోత్ క్యాపిటల్ కింద 9,536 కిలోమీటర్లు విస్తరించిన రాజధాని 20,000 కోట్లకే తయారయ్యే రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరమా? 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్ల పెట్టుబడితోటి 2 లక్షల కోట్ల పెట్టుబడితోటి కేవలం 29 గ్రామాలలోనే ఒకే సామాజిక వర్గ పరిధిలోనే రాజధాని 200 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల పరిధిలోనే రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరమా?
ప్రజలు Yes. నిర్ణయించుకుంటారు. ప్రజలు నిర్ణయించుకుంటారు. నిజంగా. వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, ఈ బిల్లులో మనకు ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు. ఒక్కసారి ఆయన వర్షం తీసుకున్నాక బాలకోట గారి దగ్గరికి వెళ్దాం. పొందుపరిచి ప్రజలకు వివరించండి ఫస్ట్. ఎస్, మన ప్రజలకు వివరిస్తే ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు, దానికి అర్థం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ పేరుతోని కొత్త ప్రస్తావన, కొత్త ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు తీసుకురావడం సంచలనాత్మకంగా మారింది. దీన్ని పాజిటివ్ యాంగిల్లో ఎట్లా అర్థం చేసుకోవాలి, పొలిటికల్ నెగిటివ్ యాంగిల్లో ఎట్లా అర్థం చేసుకోవాలి, అంటే హిడెన్ అజెండా ఏముంది వైఎస్ఆర్సీపీ పార్టీది? అంటే ఇప్పుడు కొన్ని విషయాలు మనం రాజకీయంగా చూస్తా ఉంటే ఏం చేశారంటే వీళ్ళకి తెలియంది ఏంటంటే అర్థశాస్త్రం వేరు, రాజనీతి శాస్త్రం వేరు. ఇది రాజనీతి శాస్త్రంలోకి రాదు. అసలు ఇది రాజనీతి శాస్త్రానికి సంబంధించింది కాదు, ఇది అర్థశాస్త్రం. 1956లో రాష్ట్రాల రాజధానులు ఎలా చేయాలనే దాని మీద ఏం ఆలోచించకుండా, రాజ్యాంగ ప్రకారం కూడా నడుచుకోకుండా కర్ణాటక, బెంగళూరు, కేరళ, త్రివేంద్రం, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అలా చేసేసింది. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోలేదు. విభజన కోరుకోలేదు, రాజధాని కోరుకోలేదు. ఎవడు కట్టమన్నాడు అమరావతిలో రాజధాని? అసలు విభజన ఎవడు అడిగాడు? మీ పార్టీలుగా మీరు పార్టీలుగా ఉద్భవించలేరు. మీరేమో వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పి మీరు 5 ఏళ్లలో ఏం చేశారు అది చెప్పండి. మీరు 5 ఏళ్లలో ఏదో ఒకటి క్యాపిటల్ కట్టేచ్చు కదా. 3 క్యాపిటల్ కట్టేసి వచ్చింది గొడవలు పోయి. క్యాపిటల్ కట్టడం ఏంటి అసలు? అర్థశాస్త్రంలో మూలధన నా ఉత్పత్తి కారకాలైన ల్యాండ్ లేబర్ ఆర్గనైజేషన్ క్యాపిటల్లో ల్యాండ్ లేబర్ ఆర్గనైజేషన్ క్యాపిటల్లో అంటే మనం ఇప్పుడు మీరు ఇల్లు కొనుక్కుంటున్నారు, ఇల్లు కట్టాలనుకుంటున్నారు, దేనికి ఎక్కువ ఖర్చు పెడతారు శ్రీశైలం గారు? స్ట్రక్చరల్ వాల్యూకి ఎక్కువ ఖర్చు పెడతారు. ఎస్. దేనికి ఖర్చు పెడతారు అంటే ల్యాండ్కి ఖర్చు పెడతారు అంతేనా? ఎస్. అంటే ల్యాండ్ ఇక్కడ ఎవరు కొంటున్నారు, ఎవరు అమ్ముతున్నారు? ఇక్కడ ఎవరు కొనట్లేదే. మూలధనం సైలెంట్ అయిందే, క్యాపిటల్ సైలెంట్ అయిందే. క్యాపిటల్ సైలెంట్ అయింది. ప్రజలు అంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం, పూర్తిగా అవగాహన లేకపోవడం. వీళ్ళకి ఏంటంటే పొలిటికల్ పార్టీలకి వీళ్ళకి ఏంటంటే అర్థశాస్త్రం మీద అవగాహన లేక, వీళ్ళ అర్థశాస్త్రానికి సంబంధించిన మనుషులు వీళ్ళు ఎవరికి తెలియలేక, ఆ రాజకీయ నాయకులు వాళ్ళు ఏమన్నా లీడర్లు అంటారు, పెద్ద పెద్ద లీడర్లు అంటారు. దేనికి లీడర్లు అంటే 36,500 రోజులు బతుకుతాడు మనిషి. ఎవడు లీడర్ ఇది? దేనికి లీడర్? మహాత్మా గాంధీ పెద్ద లీడర్, ఆయన వెళ్ళిపోయాడు పైకి. వాళ్ళ మనవలు, వాళ్ళ తాతలు, వాళ్ళ కొడుకులు, కూతుళ్ళు ఎవరైనా ఉన్నారు అయితే? ఏంటిది ఇది? అసలు ఏ ప్రచారం చేస్తున్నారు? ఏమి ఇది ఒక పద్ధతిగా లేదు ఇది. హలో, ఎస్ బాలకోటయ్య గారు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చారు. మీరు డెవలప్మెంటల్ గ్రోత్ క్యారిడార్ను మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. అమరావతితో పాటు డెవలప్మెంట్ యోచన ఉన్నటువంటి నగరాలను అభివృద్ధి చేయడంలో తప్పేముందనేటటువంటి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి మాటలో ఏం తప్పు ఉంది చెప్పండి సార్. ఐ కమ్ టు బాలకోటయ్య గారు. శ్రీశైలం గారు, ఎస్, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి తెలియందేం కాదు. మీరు ఆయన వయసును చూసినా, ఆయన వయసుకు సంబంధించిన అనుభవం చూసినా, మావిగాన్ని ఎందుకు వచ్చిందో, ఎందుకు పుట్టిందో, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వంకర టింకరగా వైసీపీ పార్టీని తిప్పుతుందో ఆయనకి తెలిసిందే. మీరు నేతి బేరులో నెయ్యి తీసే సందర్భం చేస్తున్నారు. కాకపోతే పాదయాత్ర వెంకటేశ్వర గారు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. అమరావతిలో రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు 64,000 రమారమి, 63,000 ప్లాట్లు రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి.
కేవలం న్యాయ వ్యవస్థ కోర్టుల కారణంగానే 1000 ప్లాట్లు వివాదంగా అయ్యి పరిష్కార దిశగా జరుగుతున్న పని. 2, ప్రతి ఏటా భూములు ఇచ్చిన రైతులకు కౌళ్ళు యథాతథంగా వస్తున్నాయి. గతంలో మేము న్యాయస్థానాలకు పోతే కౌళ్ళు వచ్చేయి, ఇప్పుడు న్యాయస్థానాలకు పోవాల్సిన అవసరం ఏం లేదు. 2 ల్యాండ్ పూలింగ్ ద్వారా మనం ఇచ్చింది రెసిడెన్షియల్ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు, కౌలు, ఆ 3 సక్రమంగా జరుగుతుంది. రెండో మాట ఏంటంటే ఈ అమరావతిలో నిర్మాణాలు కావు. ఇంకో మాట కూడా అన్నాడు, బిల్లులో మీరు ప్లాట్లు ఇచ్చారని పెట్టారా, ఇవ్వలేదని పెట్టారా, ఏం నిర్మాణాలు, బిల్లులో అవేమి ఉండవు వెంకటేశ్వర రెడ్డి గారు. బిల్లులో కేంద్ర ప్రభుత్వ బిల్లులో ఉండేది ఏంటంటే మనం న్యూ క్యాపిటల్ కట్టుకోమంది కాబట్టి ఆ న్యూ అనే పదం దగ్గర నీ క్యాపిటల్ని గుర్తిస్తూ అమరావతిని పెడతారు. అది కూడా ఎందుకు వచ్చిందంటే వైసీపీ పార్టీ వ్యవహార శైలి మూలానే వచ్చింది, లేకపోతే బిల్లులో కూడా పెట్టాల్సిన పనే ఉండేది కాదు. ఎందుకంటే ఈ అక్కడ పెట్టే ప్రతి రూపాయికి భద్రత కావాలి, ఈ రాష్ట్ర రాజధానికి ఒక చట్టబద్ధమైన భద్రత కావాలి కాబట్టి అది రైతులు డిమాండ్ చేశారు, అందరూ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి 1కి 10 సార్లు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ బిల్లు తెచ్చారు. ఇప్పుడు మీరేమంటున్నారు, మీరు బిల్లు తెచ్చినంత మాత్రాన్ని ఏమవుతుంది, నేను మారుస్తాను కదా అంటున్నారు. రాష్ట్రంలో చట్టాలనే మార్చలేకపోయారు ఆ రోజున, బలం ఉండి కూడా శాసన మండలిలో ఆమోదం పొందలా, న్యాయస్థానంలో ఆమోదం పొందలా. ఢిల్లీ వెళ్ళి వైసీపీ పార్టీ ఎట్ట మారుస్తుంది, పార్లమెంట్లో బిల్లు మార్చాలంటే 2 ఉభయ సభల్లో దాదాపు 850 మంది రాజ్యసభ సభ్యులు, ఈ లోక్సభ సభ్యుల్లో ఎలా మార్చగలుగుతారు మీరు ఊహించండి. ఇవన్నీ మీకు తెలుసు. కాకపోతే ఏంటంటే కాలు అడ్డం పెట్టాలి. ఇప్పుడు వైదిస్ కొలవెర్రి అని చెప్పేసి శ్రీశైలం గారు బ్యానర్ పెట్టాడు, కొలవెర్రి కాదు, వైదిస్ వెర్రి. అమరావతి అంటే మీకు గిట్టదు, అమరావతి అంటే ఎస్ మీరు అన్నారు అమరావతిలో కమ్మలు ఉండాలని, ఎస్ తప్ప రాయలసీమలో రెడ్లు ఉన్నప్పుడు అమరావతిలో కమ్మలు ఉండకూడదా వెంకటేశ్వర రెడ్డి గారు? కమ్మల దేశద్రోహుల? రాయలసీమలో రెడ్లు ఉన్నారు, మీ పేరు వెంకటేశ్వర రెడ్డి, ఏ కమ్మలు ఉండకూడదా? అంటే మీరే అన్నారు కదా. బాలకోటే గారు సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది, సబ్జెక్ట్ మీద ఫోకస్ చేద్దాం ప్లీజ్. కాదండి, గత 5 ఏళ్ళు అమరావతికి కమరావతి అని పేరు పెట్టారు కాబట్టి రేణుకా చౌదరి గారు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది. మేమేమన్నాము, అది తాటికొండ నియోజకవర్గం, 34% భూములు మేము ఎస్సీ ఎస్టీలో మేము కూడా ఇచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారు మీకేదన్నా రాజకీయం ఉంటే చూసుకొని తప్ప రాజధాని మీద కాలు దోమాకండి. ఆల్రెడీ ప్రజలు ఇచ్చేశారు భూములు. మరి ఓకే, మీరు మావిగాని పెడతారు, నేషనల్ హైవే పక్కన ఇరువైపులా భూములు ఊరకనే వస్తాయా? ఎంత ఖరీదు ఉంటాయి? 110 కిలోమీటర్ల మచిలీపట్నం టు గుంటూరు వరకు భూమి ఎక్కడి నుంచి వస్తుంది? అది రైతులు ఇవ్వాల్సిందే కదా, వాళ్ళకేమిస్తారు? ఇప్పుడు శ్రీశైలం గారు ఆ రోజు కూడా 2013 భూసేకరణ ప్రకారంగా నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ల్యాండ్ పూలింగ్లో వెళ్ళాం. ఇచ్చిన రైతులు బాగానే ఉన్నారు, మీకొచ్చిన కష్టమేందంటున్నా, ఒక్క రైతు కూడా ఇచ్చిన రైతు రోడ్డు మీదకి వచ్చి అబద్ధం చెప్పడం. ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు ప్లీజ్ యూ కెన్ ఇంటర్వ్యూ. ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి అంటే ఇప్పుడు రాజధాని మీద అంత చర్చ అనవసరం అండి. ఇది అక్కడికి ధర్మంగా వాళ్ళు మన రాజధాని లాంటివి కట్టుకోవాలి, అర్బన్ డెవలప్మెంట్ అనేది జరగాలి, భూముల వాల్యూ అనేది పెరిగితే అక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్గా వస్తుంది. దానికి వీళ్ళకి రాజకీయ అవగాహన లేక, ఎందుకంటే ఫ్యామిలీలు కదా, ఫ్యామిలీలు పొలిటీషియన్ లీడర్లుగా అయిపోయారు వీళ్ళందరూ. ఎలిజిబిలిటీ లేని వాళ్ళు అందరూ లీడర్లు అయిపోయారు, అవగాహన లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాడు పేడ మీద పన్నేశారు పాకిస్తాన్లో, పేడ మీద పన్నేశారు తెలుసు మీకు? పాకిస్తాన్లో పేడ మీద పన్నేశారు. ఎంత దౌర్భాగ్య స్థితి అంటే రాజనీతి శాస్త్రాన్ని అర్థశాస్త్రాన్ని కలిపేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. 5 ఏళ్ల తర్వాత సర్వనాశనం అయిపోతారు. ఒక్కడుండడు, ఒక్క లీడర్ దొరకడు ఇక్కడ ఇండియాలో, అందరు చంపే. మాలాంటి వాళ్ళు చెప్తున్నా కూడా అర్థం చేసుకోకపోతే మేము పార్టీలు తరపున వాళ్ళమా? మేము మీ రీజన్ నుంచి వచ్చి చదువుకున్న వాళ్ళం, హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ ఐఐటీల్లో చదువుకున్నాడు. తర్వాత పారిపోతారు, ఎవడో ఒక్కడు దొరకడం. ఈ రీజన్ ఎలా కట్టాలి అని మీకేమి అసలు అవగాహన ఏముందని? కొన్ని అవగాహన ఉన్న అర్థశాస్త్రంలో ఉన్న పార్టీలో ఉన్న బయట పెట్టండి, మాట్లాడమనండి ఒకసారి, లెక్కలు పెట్టి చూపిందాను. నేను ఏమి చెప్పలేరు. మళ్ళీ నేను గట్టిగా నిలబడి ఇప్పుడు ఢిల్లీలో నిలబడి నేను మాట్లాడితే ఏమి ఉండవు, మాట్లాడలేదు. కష్టమైంది ఇది. అంటే ప్రజల్ని మభ్య పెట్టేస్తున్నారు. అసలు ఏంటి,
ఓ పక్కన పెద్ద యుద్ధం అది చేయి దాటిపోయిన యుద్ధం. ఎస్ కష్టాల్లో విపరీతమైన కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారా? ఎస్ దేశం అంతా ఇష్టం వచ్చిన పరిస్థితిలో ఉందా? దాని మీద అవగాహన చర్చలు లేవా? ఒకడు మావిగాని అంటాడు, ఇంకోటి మనిషిగాని అంటాడు, మిర్చిగాని అంటాడా? ఎస్ శాస్త్రి గారు, ప్రైమ్ టైం డిబేట్ లో చిన్న బ్రేక్. విల్ బి బ్యాక్ సూన్. కీప్ వాచింగ్ ప్రైమ్ టైం టు ప్రైమ్ 9 ప్రైమ్ టైం డిబేట్. వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు ప్రతిపక్షాలుగా మీరు తోడ్పాటు చేయాలి, ప్రజల పక్షంగా కూడా మీరు నిలబడవలసినటువంటి అవసరం ఉంది. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేటటువంటిది ప్రజల చిరకాల ఆకాంక్షమైనటువంటి ఒక కోరిక. దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇక్కడ శ్రీశైలం గారు Yes. మేము దేన్ని వ్యతిరేకించట్లేదు. ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే, ఆ బిల్లులో చర్చ జరిపి ఇదిగో ఈ విధంగా ఉంది, దాన్ని చర్చించాలి అని మాత్రం మేము చెప్పాము. ఆ బిల్లును వ్యతిరేకించడానికి చర్చ జరపలేదు కాబట్టే మేము వ్యతిరేకించాము. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఇంకొకరైనా సరే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పని చేయకపోతే ఆ వాళ్ళ ఐడియాలజీ తప్పు అయితే తర్వాత వచ్చే ప్రభుత్వం వాళ్ళ ఐడియాలజీ ప్రకారం వాళ్ళు పనిచేస్తారు కదా, పనిచేస్తారా లేదా? అలాంటప్పుడు మేమేమంటున్నాం, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు బిల్లు చేశారు, మీరు చట్టంలో పెట్టామంటున్నారు. మేమేమంటున్నాం, మీరు పూర్తి చేయండి, మీ హయాంలో మీరు పూర్తి చేయండి. మీరు పూర్తి చేయని పక్షంలో మేము అధికారంలోకి వస్తే మచిలీపట్నంతో పాటు విజయవాడతో పాటు గుంటూరుని కూడా కలిపి 9,536 చదరపు కిలోమీటర్ల గ్రోత్ ఇంజన్ రాజధానిగా మేము అన్ని వసతులు అందులో ఉండే విధంగా ఇంక్లూడింగ్ ఇప్పుడు కోర్ క్యాపిటల్ లో ఉన్న 200 వీళ్ళు చెప్పే అమరావతి ప్రాంతం కూడా కలిపి అందులోకి వచ్చే విధంగా చేసి, మేము అన్ని రహదారులు కలుపుకొని ఎయిర్పోర్ట్ని, పోర్టుని, సెంట్రల్ రైల్వే స్టేషన్ని, రైల్వే జంక్షన్ని అన్నిటినీ కలుపుకొని ఒక గ్రోత్ ఇంజిన్ గా ఏర్పాటు చేసి అందరూ అనుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తలమానికంగా ఉండే విధంగా మేము ఈ విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్లాన్ బి రూపంలో ఒకటి చెప్పాము. అది సరికాదు, ఇదే కరెక్ట్ అనేది మీరు చేసి నిరూపిస్తే ప్రజలు మీ వైపు ఉంటారు. మీరు ఈ లోపు చేయకుండా ఇలాంటి కళ్ళబొల్లి మాటలు, కబుర్లు, కాలయాపన చేసి ఏమీ కట్టకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వ పరిపాలన, కూటమి ప్రభుత్వ పరిపాలన 14 నుంచి ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలోనే 7 ఏళ్ల పరిపాలన వాళ్ళ చేతిలోనే జరిగింది. వాళ్ళ చేతిలో 7 ఏళ్ల పరిపాలనలో రాజధాని పేరుతో, ఈ పరిపాలనా భవంతుల పేరుతో వాళ్ళు ఖర్చు పెట్టింది 13,000 కోట్లు మాత్రమే. 13,000 కోట్లు మాత్రమే. ఆ 13 వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం, ప్రభుత్వ లెక్కల ప్రకారం 64,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 7 ఏళ్ల కాలంలో 13,000 కోట్లు మాత్రమే ఖర్చు పెడితే వీళ్ళు పూర్తి చేయడానికి, మిగతా బడ్జెట్ పెట్టడానికి ఎంత సమయం పడుతుంది? ఎప్పటిలోపు ఈ శాశ్వత భవనాలు కడతారు? ఎప్పటిలోపు శాశ్వత భవనంలో హైకోర్టు మనం నిర్వహించుకోగలుగుతాం? ఎప్పటిలోపు శాశ్వత భవనంలో మనం ఈ శాసనసభ నిర్వహించుకోగలుగుతాం? ఎప్పటిలోపు శాశ్వత భవనంలో మనం సెక్రటేరియట్ నిర్వహించుకోగలుగుతాం? ఎప్పటిలోపు ఈ ప్రభుత్వ భవనాలన్నీ పరిపాలనా భవంతులన్నీ ఎప్పటిలోపు పూర్తి చేయగలుగుతారు? పూర్తి చేసి అందించగలిగితే ప్రజలు హర్షిస్తారు. కానీ ఆడ బిల్లు పెట్టాము, ఈడ మొక్కులు మొక్కాము, మేము పాదయాత్ర చేశాము, ఇవి కాదు కదా ప్రజలకు కావాల్సింది. మేము ఆ పేరు పెట్టాము, ఈ పేరు పెట్టాము, ఇవి కాదు కదా ప్రజలకు కావాల్సింది. ప్రజలకు కావాల్సింది ఏంటి? మీరు ఏం చేశారు, ఎంత చేశారు, ఆ చేసిన ప్రజలకి ఎంత ఉపయోగపడుతున్నాయి, ఎంత ఖర్చు పెట్టారు, ఆ ఖర్చు పెట్టిన దాంట్లో ఎక్కువ ఏమన్నా ఖర్చు పెట్టారా? ఇవి కదా ప్రజలకు కావాల్సింది. వీటన్నిటిని వదులుకొని శాస్త్రి గారు తీసుకొని మళ్ళీ ఏదో చెప్తా
ప్రజల్ని మభ్య పెడదాము, పబ్లిసిటీతో కప్పి పెడదాము, ఒక మాట అడగనివ్వండి. పబ్లిసిటీతో కప్పి పెడదాము. ఏదో బాలకోట గారు మీ దగ్గరకు వస్తారు. శాస్త్రి గారు ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు. శాస్త్రి గారు ప్లీజ్ ఇద్దరు కానీ ఒక్క మాట అడుగుతున్నా. ప్లీజ్ బాలకోట గారు చెప్పండి. ఒక్క మాట. Yes. వెంకటేశ్వర రెడ్డి గారు అమరావతిలో 5 ఏళ్ళు మీరు ఏం చేశారు చెప్పండి. అమరావతిలో 5 ఏళ్ళు మీరు ఏం చేశారు ఒక్క మాట చెప్పండి వింటా. శ్రీశైలం గారు, ఎస్ శ్రీశైలం గారు, శాస్త్రి గారు చెప్పండి. అలాగే ఒక్క నిమిషం, అవును. ఐదేళ్లలో అప్పుడు మీరు 3 ఏళ్ల పాటు కౌలు ఆపితే ఆ కౌలు ఇచ్చింది మేమే. కౌలు రివైజ్ చేసి వాళ్ళకి 1200 కౌలు వచ్చింది. మీరు కౌలు ఆడిచ్చారండి. ఓన్లీ శాస్త్రి గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. శాస్త్రి గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. యా శాస్త్రి గారు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు కట్టారండి విశాఖపట్నంలో, వాళ్ళు ఏదో కట్టారు అక్కడ టూరిజానికి సంబంధించిన 500 కోట్లు పెట్టి. దేనికి కట్టారు? ఇప్పుడు అసలు దేంట్లో అది ఏం చేస్తుంది? అది రిషికొండ రిషికొండను కొట్టేసి ఏదో కట్టారు కదా. కంటిన్యూటీ గవర్నెన్స్ అనేది కంటిన్యూటీ ఆఫ్ ది కాన్సెప్ట్. దేనికి కట్టారని చెప్పారు వాళ్ళు? అది దానికి చెప్పానండి, అసలు దేనికి కట్టారు చెప్పానండి. కంటిన్యూటీ కాన్సెప్ట్ కదా. ఏ పర్పస్ కోసం 500 కోట్ల రూపాయలు పెట్టి కట్టారు? ఎస్ అసలు ఏ పర్పస్ ఏంటి అసలు? ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్? ఎస్ మేము విజువల్ కూడా ప్లే చేస్తున్నామండి. శాస్త్రి గారు పర్పస్ ఏంటి? ఏంటిది? ఇప్పుడు అదే అన్నాను, రాజనీతి శాస్త్రాన్ని అర్థశాస్త్రంతో కలిపేసి లేనిపోని మాటలు మాట్లాడేసి, నిజంగా అర్థశాస్త్రానికి సంబంధించిన వ్యక్తులు ఇందులోకి వస్తే వీళ్ళందరి దుకాణాలు బంద్ అయిపోతాయి. ఒక్కడు మాట్లాడు. పేడ మీద పందేశారు పాకిస్తాన్ లో పక్కన. ఏం చేయలేదు. శాస్త్రి గారు ఒక చిన్న క్లారిఫికేషన్ మీతో కావాలి. శాస్త్రి గారు ప్లీజ్. అలాగే నన్ను మాట్లాడకపోతే ఇంకా నేను వెళ్ళిపోతాను. బెటర్ ప్లీజ్. యా చెప్పాలి మీకు. $800 బిలియన్ యుఏఈలో ఉండిపోయాయని చెప్పి, అంటే మన వాళ్ళే కూడా ఉన్నాయండి, మొమ్మాట పడకండి. మన రాజకీయ నాయకులు, మన ఎమ్మెల్యేలు చాలా మంది దుబాయ్లో ఉన్నాయి. $800 బిలియన్ పాకిస్తాన్ రాజకీయ నాయకులు ఉండిపోయాయని చెప్పి రాత్రి $3.5 బిలియన్ అప్పు తీరుస్తున్నారు వాళ్ళు. మొత్తం కన్ఫిస్కేట్ చేస్తున్నారు, జప్తు చేస్తున్నారు భయంతో. అర్థశాస్త్రం అంటే ఏదో ఇది కట్టేసాం, అది అమరావతి అని కాదు, అది కరెక్ట్ సెంటర్ ప్లేస్. ఆ సెంటర్ ప్లేస్ లో కరెక్ట్ గా పెడుతున్నారు. అందులో తప్పుడు. అది చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు చేయలేకపోతే 2029లో చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తారు? మీరిద్దరే చీఫ్ మినిస్టర్లు వస్తారని మీరు ఊహల్లో ఉండిపోతున్నారండి. రాజకీయం మీరు డిసైడ్ చేస్తారా? ప్రజలు కదా డిసైడ్ చేయవలసింది. మీరు డిసైడ్ చేసేయడం ఏంటి? మేము వస్తే ఎంత రాకపోతే ఎంత? ఎవడు అడుగుతాడు? రేపు పొద్దున 175 మంది ఇండిపెండెంట్లు ఎక్కుతారు, 175 మంది ఇండిపెండెంట్లు ఎక్కుతారు. రాజకీయ పార్టీలు డిపాజిట్లు కోల్పోతాయి. 52 పార్టీలు నా పనిలో తీసేలేదండి. మొత్తం 52 పార్టీలు ఒకే జట్కాలో తీసేశారు. మీరు వచ్చేస్తారు, మేము వచ్చేస్తాం. మీరు ఎప్పుడు మేమే వచ్చేస్తే ఇలా చేసేస్తాం. ఏంటి చేసేది ఇది? అసలు ఎవడు అడిగాడు మిమ్మల్ని? ప్రజల యొక్క కష్టం, నష్టం, వ్యయం గురించి మాట్లాడతామా? రాజకీయం అంటే ప్రజలకి దిక్సూచిలో ఉండాలి. ప్రజల కష్టం, నష్టం, వ్యయం 500 కోట్ల రూపాయలు సమాధానం చెప్పండి మీరు. విశాఖపట్నం 500 కోట్లు ఎవడబ్బా సొమ్మని? లిక్కర్ కేసు ఏంటి? ఆ లిక్కర్ ఏంటి? ₹1 పేటిఎం, ఫోన్ పే లేకుండా తీసుకుంటారు, క్యాష్ తీసుకుంటారు. అసలు గవర్నమెంట్ ఎప్పుడైనా లిక్కర్ బిజినెస్ లో దిగుతుందా? మీరు లిక్కర్ బిజినెస్ లో దిగడం ఏంటి? అంటే ప్రజలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అంత ఎర్రిబాబులు మనం అలా కనబడుతున్నావా? ఆర్థిక వ్యవస్థ, నిజం చెప్తున్నాను, ఇది ఎవరిని క్రిటిసైజ్ చేయడం కాదు. ఆర్థిక వ్యవస్థని ఒక బర్గర్లా చేశారు. రాజనీతి శాస్త్రంతో కలిపేసారు. చాలా తప్పండి అది. మీరు ఇంటికి వెళ్తారు, జీతాన్ని మీకు వచ్చే జీతాన్ని మీరు ఇంట్లో చాలా జాగ్రత్తగా మీ పిల్లల మీద, భవిష్యత్తుల మీద ఖర్చు పెడతారు. దానికి బాధ్యత వహిస్తారు. కానీ ఇక్కడ బాధ్యత లేదు. మేము బాధ్యత ఉందాం, మాకు ఏదో నోటుకొచ్చింది చెప్పేస్తాం. మా 5 ఏళ్ళు ఇచ్చారు కదా మీకు.
5 ఏళ్లలో రష్యన్ ప్రెసిడెంట్ దానికి ఐలాండ్కి ట్రైన్ వేసాడు సముద్రంలో. ఇలాంటివి కదా మాట్లాడవలసినవి. మీరు ఏం చేయగలిగాం? ఏం మాట్లాడుతుంటే ఏమనంటే సంక్షేమం అంటారు. సంక్షేమం అంటే మీరు డెవలప్మెంట్ అండ్ అప్లిఫ్ట్మెంట్, అభివృద్ధి చేయుత. మేము డబ్బు ఇచ్చాం, మాకు ఓటే లేదు. మీరు డబ్బు ఇవ్వడం ఏంటి? ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చేస్తున్నారు. ప్రజల అధికారం ఇవ్వకపోతే మీకెందుకు? అది నాకు ఇవ్వచ్చు, అక్కడ కూర్చున్న శ్రీశైలం గారికి ఇవ్వచ్చు. రాబడి అంటే ట్యాక్సీ లేని రాజ్యాన్ని నడపండి. ట్యాక్స్ లేని రాజ్యాన్ని నడపగల. ఆదాయానికి రాబడి తేడా అడగండి. ఆ వైఎస్ఆర్సీపీలో కూర్చున్నాయని ఆదాయానికి రాబడి తేడా ఏంటో చెప్పండి ఒకసారి అడగండి. ఆయన పేరేంటి, శ్రీశైలం గారు, ఆయన అడగండి. అసలు వాళ్ళ పార్టీ అర్థం చేసుకుంటే కనుక ఆదాయానికి రాబడి తేడా ఏంటో చెప్పనండి. ఆయన చెప్పనండి ఒకసారి. ఎందుకంటే రాజనీతి శాస్త్రం అలా కలిపేశారు. మేము ఎప్పుడైనా టీవీలో, నేషనల్ టీవీలో కూడా పెద్ద పెద్ద టీవీలో వెళ్ళినా ఎందుకు నేను మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడారంటే చాలా తప్పు ఇది. నేను రాజకీయం మాట్లాడలే, ప్రజల యొక్క ఆర్థిక విధానాన్ని మాట్లాడుతున్నాను, ప్రజల యొక్క బాధను మాట్లాడుతాను, ప్రజల యొక్క కష్టాన్ని మాట్లాడతాను, నష్టాన్ని మాట్లాడతాను, వ్యయాన్ని మాట్లాడతాను. ఆయన అడగండి ఆదాయానికి రాబడి తేడా ఏంటో చెప్పనండి. శాస్త్రి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. బాలకోటయ్య గారు, యావత్ ప్రపంచం అమరావతికి మొగ్గు చూపితే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ప్రపోజల్ పెట్టడానికి గల కారణం ఏంటి? రాజకీయ కారణం ఏంటి, వ్యక్తిగత కారణం ఏంటి, లోపాయికారి కారణం ఏంటి? ఒకసారి క్లారిటీ ఇవ్వండి. శ్రీశైలం గారు, వెనకటి ఒకడు అండంట, నీ ఎడం చెయ్యి నా పొరచెయ్యి పెడతాను అని. ఎడం చెయ్యన్నా పొరచెయ్యే, పొరచెయ్యన్నా ఎడం చెయ్యే. ఇప్పుడు రాజధాని అమరావతి మచిలీపట్నం నుంచి గుంటూరు వరకే జరుగుతుంది. వీళ్ళు లెక్క ఏంటంటే 9,536 చదరపు గజాలు గ్రోత్ ఇంజను, ఒక సముద్రం ఉంటుంది, గ్రోత్ ఎకనామిక్ కారిడార్ కాదు, గన్నవరంలో ఎయిర్పోర్టు, విజయవాడలో రైల్వే స్టేషను, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నడిబొడ్డును రాజధాని పెట్టుకున్నాం. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఏమన్నారంటే ఎవడైనా నదుల పక్కన రాజధాని కడతారా అని అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే సముద్రం ఉంది గ్రోత్ ఇంజిన్లో అంటున్నారు. మరి సముద్రం పక్కన కడతారా రాజధాని? అంటే అన్నీ తెలుసండి. నాకు ఒక మాట చెప్తున్నాను సార్, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, దాన్ని పక్కదారి పట్టించాలి. పరిశ్రమలు వస్తున్నాయి, పక్కదారి పట్టించాలి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఘోరాలు, నేరాలు, శాపాలు, పాపాలు, తాపాలు చేశారు. ఆ మద్యం కేసు అలాగనే ఉంది. లడ్డూ కల్తీ వ్యవహారం వల్ల చర్చ జరుగుతుంది. వీటన్నిటి కూడా పక్కన పెట్టాలి. కాబట్టి ఈ మావిగాన్ అని చెప్పేసి ఒక అనాలోచితమైన నిర్ణయాన్ని, ఒక పదార్థాన్ని అలా పడేసి చర్చని పక్కన డైవర్ట్ చేశారండి. ఇంతకు మించి జగన్మోహన్ రెడ్డికే తెలుసు మావిగాన్లో ఏ మావి లేదని. ఇవాళ వేసవకాలం కాబట్టి మామిడికాయల సీజన్ కాబట్టి మావిగాన్ అంటారు. రేపు జాంకాయల సీజన్ అయితే జాంకాంగ్ అంటారు. రేపు వంకాయల సీజన్ అయితే వంకాం అంటాడు. నేను మాట చెప్తాను శ్రీశైలం గారు, క్యాపిటల్ నిర్ణయించినా, క్యాపిటల్ పేరు నిర్ణయించినా సమిష్టి నిర్ణయం ఉండదండి ఒక రాజకీయ పార్టీలో. నలుగురు కూర్చొని ఎక్కడ పెట్టాలి రాజధాని, ఏం చేయాలి రాజధాని ఒక కమిటీ నిర్ణయం ఉంటుంది కదండి. అమరావతి కూడా చంద్రబాబు నాయుడు గారు తన ఆలోచనతో నిర్ణయించలేదు కదండి. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ జరిగింది కదండి. అంటే అసలు అమరావతి అమ్మలాంటి అమరావతి ఎక్కడా? మావిగానేందంటే పెంట పేరు, పెంటకంటే హీనంగా ఉంది. ఇప్పుడు చైనాలో పిల్లలు పుడితే పేర్లు పెడతారంట. స్పూన్ కింద పెడితే టింగ్ అంటే టింగ్ అని పేరు పెడతారంట, టంగ్ అంటే టంగ్ అని పేరు పెడతారంట. అట్టుంది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కొంత ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉండేమని అనిపించిందండి నాకు. నాకైతే తెలియదులే కానీ ఆయన గురించి. అంటే అనాలోచితంగా మాట్లాడటం అనేది ఏమన్నా ఆరోగ్యపరమైన సమస్యలతో మాట్లాడా, ఎందుకు మాట్లాడేది అర్థం కాదు. కానీ ఇదంతా ఒక వృధా ప్రయాసండి. అయినా సరే ఇక గెజెట్ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత, కేంద్ర ప్రభుత్వంలో గెజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక అమరావతి అభివృద్ధినే చూడాలి. ఇంకో మాట కూడా చెప్తున్నా, అభివృద్ధి అనేది నిర్విరామ ప్రక్రియ అండి. అది చంద్రబాబు నాయుడు గారు చేయాలి, రేపొద్దున గవర్నమెంట్ మారితే ఆ గవర్నమెంటు చేయాలి. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు నిర్మాణాలు చేస్తే వచ్చిన గవర్నమెంట్ ప్రజావేదికలాగా కూర్చేసుకుంటూ పోవటం కాదు. పోలవరం కట్టినా, పట్టిసీమ పెట్టినా, అమరావతి కట్టినా అది అభివృద్ధి ప్రక్రియ. ఈరోజు మీరు సంక్షేమ పథకాలను అమలు జరుపుతున్నారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినా, రాజశేఖర రెడ్డి గారు పెట్టినా, ఎన్టీఆర్ పెట్టినా, చంద్రబాబు నాయుడు గారు పెట్టినా ఆ పథకాలు అమలు జరుగుతున్నాయా లేకపోతే ఆపేశారా?
Yes. ఎక్కువ తక్కువ తర్వాత బాలకోట గారు మళ్ళీ వస్తాను. అభివృద్ధి కూడా ఆ కోణం నుంచే చూడాలి. వెంకటేశ్వర రెడ్డి గారు. ఈ విధానాలను మార్చుకుంటే మంచిదండి వైసీపీ పార్టీ. వెంకటేశ్వర రెడ్డి గారు, రాజకీయ పార్టీలకు దూరంగా ప్రజలు కోరుకున్నటువంటి రాజధాని అమరావతి, జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి? 3 రాజధానుల విషయంలో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ముందు పూర్తిగా మీరు విశ్వాసాన్ని కోల్పోయారు. మరో అంశం, చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా తెలిపారు 2028 వరకు మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేసి 2029లో ఎన్నికల ప్రధాన అజెండాగా కూడా అమరావతి అనే అంశంతోనే ముందుకెళ్తామన్నారు. వాళ్ళకు క్లారిటీ విజన్ ఉంది కూటమి ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి గారు అది ఎందుకు మిస్ అవుతున్నారు? కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రజల అందరూ ఏకీభవించారు అనే మాట మీరో నేనో లేకపోతే కూటమి ప్రభుత్వమో లేకపోతే రాజకీయ పార్టీలో చెప్పకూడదండి. ప్రజలు చెప్పాలి. ప్రజలే కనుక నిజంగా ఎన్నికల రిజల్ట్ చెప్పాయి కదా. నేను చెప్తానండి, అది కూడా దాన్ని చెప్పనిస్తే నేను చెప్తాను. ప్లీజ్ మీరు ఇంటరప్ట్ అయితే నేనేం చెప్పగలను? ఇప్పుడు ప్రజలు నిర్ణయించే 14 నుంచి 19 వరకు ఇదే కూటమి అక్కడే శంకుస్థాపనలు చేసి ఇదే రాజధాని అని చెప్పిన మాట వాస్తవం కాదా? మరి 19లో కూటమికి ప్రజలు ఏం తీర్పిచ్చారు? తర్వాత 19 నుంచి 24 తర్వాత 24లో ప్రజలు ఏం తీర్పిచ్చారు? ఇక్కడ ఏంటంటే ఎడిట్ చేసి కట్ అండ్ పేస్ట్ లాగా, మాట్లేసేవాళ్ళలాగా లేకపోతే టింకరింగ్ చేసేవాళ్ళలాగా కట్ అండ్ పేస్ట్ వ్యవహారాలతోటి ఒక విషయాన్ని కట్ చేసి ఇంకొక విషయం మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్? 14 నుంచి 19 వరకు ఇదే కూటమి అక్కడే శంకుస్థాపనలు చేసింది. వాళ్ళు నిజంగా పూర్తి చేసి ఉంటే శాశ్వత భవనాలు కట్టుంటే, శాశ్వత పరిపాలనా భవంతులు కట్టాలండి. తెలంగాణలో సెక్రటేరియట్ అతి తక్కువ ఖర్చుతోటి శాశ్వత సెక్రటేరియట్ 2 సంవత్సరాల్లో పూర్తి చేశారు. మన పార్లమెంట్ భవన్, భారతదేశానికే తలమానికంగా ఉన్న పార్లమెంట్ భవన్ 3 సంవత్సరాల్లో పూర్తి చేశారు. 14 నుంచి 19 వరకు 5 ఏళ్ల కాలంలో కనీసం శాశ్వత కట్టడం పేరుతో ఒక్క ఇటుక కూడా పేర్చలా. అంతెందుకు, ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో ఏమన్నా ఒక్క బిల్డింగ్ అన్నా పూర్తి చేసి ప్రారంభించారా? శాశ్వత కట్టడం ఒక్క బిల్డింగ్ అన్నా పూర్తి చేసి ప్రారంభించారా? ఎన్ని రోజులున్నా నీళ్లు తోడటం, సముద్రంలో ఎత్తిపోయటం, ఎన్ని రోజులున్నా నీళ్లు తోడటం, నదిలో ఎత్తిపోయటం. ఇక్కడ బడ్జెట్లో సగం బడ్జెట్ అమరావతిలో నీళ్లు తోడటానికే సరిపోతుంది. ఆ బడ్జెట్లో సగం బడ్జెట్ ఫౌండేషన్ కి 34 మీటర్ల లోతులో ఫౌండేషన్ పుట్టింగ్ వేయడానికే సరిపోతుంది. మీకు తెలుసో లేదో, మనం తాత్కాలిక కట్టిన సెక్రటేరియట్, అసెంబ్లీ G+1 భవనాలకి అందులో పుట్టింగుల లోతు 33 మీటర్లు. 33 మీటర్ల లోతులో పుట్టింగ్లు వేస్తే తాత్కాలిక కట్టడం కట్టగలిగాం. శాశ్వత కట్టడాలు G+8 హైదరాబాద్ లో కడితే, G+8 హైదరాబాద్ లో కడితే కేవలం 600 కోట్ల రూపాయలతో మీరు మాట్లాడొచ్చు ప్లీజ్. G+8 కోట్లతోటి G+8 2 సంవత్సరాలలో మాట్లాడొచ్చు. బాలకోట గారు మీరు మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు 5 ఏళ్ళు చెప్పినవే కొత్త మాటలు కావు. ఇప్పుడు మీరేంటంటే మమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరేం చెప్పినా మేము వినాలి. మీకు సమయం ఇచ్చినప్పుడు నేను ఏమైనా మాట్లాడానా? మమ్మల్ని పిలిచి మమ్మల్ని మాట్లాడమన్నప్పుడే మీరు మధ్యలో ఇంటరప్ట్ అవుతున్నారంటే నిజాలు బయటపడుతున్నాయని, ప్రజలకు విషయాలు తెలుస్తున్నాయని అడ్డుకోవటమే కదా. ఇది అడ్డుకోవటమే కదా. మీ సమయంలో నేను ఇంటరప్ట్ అయ్యానా? మా సమయంలో మీరు ఇంటరప్ట్ అవుతున్నారంటే మా గొంతు నొక్కాలి, మా వాయిస్. వెంకటేశ్వర రెడ్డి గారు మళ్ళీ వస్తారు. బాలకోట గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. బాలకోట గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. శ్రీశైలం గారు, రెడ్డి గారు వినండి. ఏమంటే మీరు పెద్దలు 5 ఏళ్ళు ఇదే మాట చెప్పారు. మీరు ఆలోచించండి ఒకసారి. మీ డిబేట్ లో నేనే మాట్లాడా. 5 సంవత్సరాలు చెప్పి నేను ఒక్క మాట అడుగుతున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ జరిగినాయి చెప్పండి? చంద్రబాబు నాయుడు కట్టిన అసెంబ్లీలో జరిగినాయా? మీరు కట్టారా? శాసనమండలి ఎక్కడ జరిగింది? హైకోర్టు ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది చెప్పండి సార్. ఆ చంద్రబాబు నాయుడు భిక్ష పెట్టిన అసెంబ్లీలో నుంచే కదా. మీరే భవనాలు కట్టారు?
ఈ రోజున అమరావతిలో ఏం నిర్మాణాలు జరుగుతుంటే మేము చెప్తున్నాం. మల్లెపూల తోటల్లోకి బిడ్సకలాని వస్తుంది, బంతిపూల తోటలోకి కోటమాలి వస్తుంది. మీరు తెచ్చారా? మీరు రోడ్లు తవ్వారు, మేము రోడ్లు వేస్తున్నాం. సిఆర్డిఏ భవంతి నిర్మాణం పూర్తయిపోయింది, పరిపాలన అంగం ఏర్పడింది. అక్కడ ఎమ్మెల్యేల క్వార్టర్స్ పూర్తయ్యాయి, ఎమ్మెల్సీ క్వార్టర్లు పూర్తయ్యాయి, జడ్జిల క్వార్టర్లు పూర్తయ్యాయి, పక్కా ఇల్లు పూర్తయ్యాయి. మీరు ఒకసారి వచ్చి చూడండి. మీరు ఎక్కడో కూర్చొని పాత అబద్ధాలను రంగరించేసినంత. ఒక మాట ఏంటంటే, సార్ వీళ్ళు మారరండి, శ్రీశైలం గారు వాళ్ళు మారరు, వాళ్ళ నాయకుడు కూడా మారడు. ఎందుకంటే 3 రాజధానులు అని చెప్తేనే మీరు ఎన్నికల్లోకి వెళ్ళిన తర్వాత, ఒకే రాజధాని అని కూటమి పార్టీ ఎన్నికల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజలంతా అమోఘంగా 124 సీట్లు కూటమి పార్టీకి, మీకు 11 వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్. Yes. సమీక్ష లేకపోకుండా మీరు 3 రాజధానులు వెళ్ళలేదండి. బాలకోట గారు, వెంకటేశ్వర రెడ్డి గారు ఏదో అడగాలని ప్లీజ్. అడగండి. నేను క్లియర్ గా అడుగుతున్నాను. ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అన్ని పూర్తయినాయి అంటున్నారు. ఎందుకని వాళ్ళకి ఎలికేట్ చేసేంత వరకు వాళ్ళు అక్కడికి వచ్చి నివాసం ఉండట్లేదు? ఎందుకని సీఎం గారు ఇంతవరకు సొంత ఇల్లు అక్కడ కట్టుకోలేదు? ఎందుకని హెరిటేజ్ కంపెనీ అక్కడికి రాలేదు? ఎందుకని గీతం యూనివర్సిటీ అక్కడికి రాలేదు? ఎందుకని సినిమా ఇండస్ట్రీ అక్కడికి రాలేదు? ఎందుకని ఈ అధికారులందరూ అక్కడికి వచ్చి నివాసం ఉండట్లేదు? వాళ్ళందరూ వచ్చి ఉంటే వాళ్ళందరూ అక్కడ నివాసం ఉంటే ఆటోమేటిక్ గా అది రాజధాని ఏర్పడుతుంది కదా. అంటే మీకే నమ్మకం లేదు. మీరు వచ్చి ఉండడానికి మీకే నమ్మకం లేదు. మీరు కట్టిన కట్టడాల మీద గానీ మీరు చెప్తున్న మాటల మీద కానీ, మీరు ఆలోచిస్తున్న ఆలోచనల మీద కానీ మీకే నమ్మకం లేకపోబట్టే మీరు వచ్చి అక్కడ నివాసం ఉండట్లేదు. కాబట్టే మీ కంపెనీలు అక్కడ పెట్టట్లేదు, కాబట్టే మీ పెట్టుబడులు అక్కడ పెట్టట్లేదు, కాబట్టే ప్రపంచ దేశాల నుంచి ఏ కంపెనీలు రావట్లేదు. మీ మాటలు డొల్లని, మీరు చెప్పేది నిజం కాదని తేటతెల్లం కాబట్టి మీరు అక్కడికి వచ్చి నివాసం ఉండట్లేదు. ఫస్ట్ మీరు మీ తాలూకు కంపెనీలు మీరు చెప్తున్న మాటలు అన్ని నిజం చేయండి. మీరు వచ్చి అక్కడ ఉండండి, నివాసం ఉండండి. వెంటనే పూర్తయి సాక్షి ఛానల్ ఎక్కడ ఉంది? భారతీయ సిమెంట్ ఎక్కడ ఉంది? మీ విద్యుత్ ప్రాజెక్ట్ ఎక్కడుండే? జగన్మోహన్ రెడ్డి గారు అల్లిబిల్లి కంపెనీలు ఎక్కడుండే చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయా, తెలంగాణలో ఉన్నాయా? మీరు తెచ్చారా? స్థావరం ఉంటామని చెప్తుంది మీరా మేమా? చాలా యోగ్యమైన స్థావరం చెప్తుంది మీరా మేమా? మీరు ఆ మాట నిజం అనుకోవద్దు, మీరు ఉండాలి కదా. మీరు ఆ మాట నిజం అన్నప్పుడు మీరు ఉండాలి కదా. మీరు నీళ్లు తోడే మాట నిజం కాకపోతే మీరు ఈ భూప్రపంచంలో ఒడ్డు నుంచి నదిలోకి నీళ్లు తోడే రాజధాని ఏదన్నా ఉంది అంటే అది వీళ్ళు చెప్పే రాజధాని. ఒడ్డు నుంచి నదిలోకి నీళ్లు తోడే రాజధాని ఈ భూప్రపంచంలో ఇప్పటికీ నీళ్లు తోడడానికి ప్రభుత్వం నుంచి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారా లేదా? స్టిల్ నౌ మనం మాట్లాడుకునే ఈ సమయం వరకు నీళ్లు తోడడానికి మీరు డబ్బులు ఇస్తున్నారా లేదా? ఇప్పుడు ఆయన సోదరు ఉన్నాడు, మీరు మాట్లాడుతున్నా. ఇప్పుడు సముద్రం పక్కన పెడతాం, అప్పుడేమైంది? మచిలీపట్నం రాజధాని పెడితే ఏమైంది? జగదీష్ రెడ్డి గారు సముద్రం పక్కన పోర్టుని రాజధాని ప్రాంతంలో కలపమన్నాం. అక్కడ భవంతులు కడతామని చెప్పలా మేము. పోర్టుని రాజధాని ప్రాంతంలో కలపమన్నాం. దాదాపుగా నాకు తెలిసి చాలా మంది వైసీపీ నాయకులు మతి భ్రమించిందండి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేరు, ఆయన వినడు. రేపు మళ్ళీ వస్తాడు, మళ్ళీ జాంకాయ గురించి మాట్లాడాలి, వంకాయ అంటాడు, గుమ్మడికాయ అంటాడు. ఇది ఆయన పరిస్థితి. అంతేగాని మీరు చెప్తుంది ఏంటంటే ఆ లూజ్ స్థాయిలో రేగడ నేలల్లో 33 మీటర్లు 34 మీటర్ల లోతులో పుట్టింగ్ లేసి కడితే అవి శాశ్వతంగా ఉండవు అనేది ఇంజనీర్స్, ప్రపంచ ఇంజనీర్స్ చెప్తున్న మాట. రాకుండా వాళ్ళు పోతుంది. అందుకే అసలు విషయాలు మీకోసం చెప్తున్నాను కానీ నేను చెప్తున్నాను. అమరావతి రాజులు ఏలిన ప్రాంతం.
ఎస్ ఇక్షాకులు, నాగార్జునులు, గౌతమ బుద్ధుడు వచ్చాడు. అమరావతి, మీరు చెప్పే అమరావతి ప్రాంతం కోర్ క్యాపిటల్ లో ఉందా? మీరు చెప్పే అదే అమరావతి అమరావతి. అమరావతి నగరం, మీరు ఇప్పుడు చెప్పే అమరావతి నగరం, వీళ్ళకి అమరావతి మీరు చెప్పిన అంటే 29 అర్థం కాదండి. గ్రామాల్లో ఆ కోర్ క్యాపిటల్ లో ఉందా? ఎందుకండి కోర్ పచ్చి క్యాపిటల్ అబద్ధాలు ఆడతారు? అమరావతి. ఎందుకండి పచ్చి అబద్ధాలు ఆడతారు? శ్రీశైలం గారు, కోర్ క్యాపిటల్ లో 29 గ్రామాల్లో మీరు చెప్పిన శ్రీశైలం అమరావతి గారు. ఉందా? గుంటూరు నుంచి శ్రీశైలం గారు. బాలకోటే అమరావతి గారు ఆన్ బస్ స్క్రీన్ టికెట్ ప్లీజ్, కొట్టించుకుంటే కంక్లూజన్ చెప్పండి బాలకోటే గారు ప్లీజ్. సిఆర్డి అంటే క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ. దాదాపుగా కృష్ణా జిల్లా ఉయ్యూరు దగ్గర నుంచి ప్రకాశం జిల్లా వరకు ఉంది. 7-8 నియోజకవర్గాలు. అమరావతి కూడా అందులో భాగమే, సంగమేశ్వర స్వామి కూడా అందులో భాగమే. ఒక విస్తారమైన ప్రాంతం. దానిని ఇంకాస్త ఎక్స్టెన్షన్ చేద్దామని చెప్పి 2వ విడత భూసేకరణ అనే మాట అంటేనే గోలగోల చేస్తున్నారు. ఏది స్పోర్ట్స్ సిటీ కోసం. అందుకని ఒక విస్తారమైన ప్రాంతం. భూములు మాత్రం 29 గ్రామాలకు సంబంధించిన భూములే. ఒక మాట మాత్రం చెప్తున్నాం సార్, నిద్రపోయే వాళ్ళని లేపుతాం తప్ప నిద్ర నిలిపించే వాళ్ళని లేపలేము. అలాగనే వైసీపీ వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఈ మావిగంతో వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కావడంలా. నాయకుడికి చెప్పలేరు. మీకు ప్రధానమైన నాయకులు ఎవరు మాట్లాడలేదండి. ప్రధానమైన నాయకులు బొత్స గారు కానీ, లేదంటే రోజా గారు కానీ చాలామంది నోళ్ళు మూతమైపోయి ఏం చెయ్యాలని అర్థం కాక తలబట్టుకుంటున్నారు. కాబట్టి Yes. ఇలాంటి విధానాల థ్యాంక్ యూ మూలాన ఈ బాలకోటే రాజకీయ గారు, పార్టీ అదేవిధంగా ముందుగా వెంకటేశ్వర రెడ్డి గారికి, భవిష్యత్తు జీవీఆర్ శాస్త్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ ప్రజల రాజధాని అమరావతికి రాష్ట్రపతి ఆమోదం ముద్ర పడబోతుంది. పార్లమెంటు సాక్షిగా ఉభయ సభలు హర్షధ్వానాల మధ్య అమరావతి రాజధానిగా తీర్మానించడం చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా రాష్ట్ర ప్రభుత్వం అభివర్ణించింది. మరోపక్క మావిగన్ పేరుతో వాయిదిస్ కొలవరి అనేటటువంటి అంశాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రైమ్ 9 డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్ 9.